వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో పెట్టిందే. దశాబ్ద కాలంగా ప్రజలు అక్కడ పోరాడుతున్నారు. ప్రజలు ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ విభజించే సమయంలో చెప్పింది. బీజేపీ ఈ దశాబ్ద కాలంగా ప్రత్యేక హోదా గడిచిపోయిన గతం, దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు అని చెప్పి పదే పార్లమెంట్లోనూ రాజ్యసభలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 31 ఎంపీలు ఉన్నారు. 25 ఎంపీలు ఇస్తేనే నేను కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి 22 లోక్సభలోను 9 రాజ్యసభలోను దాదాపు 31 ఎంపీలున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఏ స్థాయిలో వెనకబడిందో మనం చూసాము. ఈ 5 ఏళ్ళు ఆయన ఏం చేశారో కూడా చూసాము. ప్రత్యేక హోదా పక్కన పెడితే కట్టుకోవాల్సిన పోర్ట్లు, ఇవ్వాల్సిన ప్యాకేజీలు, నెలకొల్పాల్సిన కేంద్ర సంస్థలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. రాజధానికి డబ్బులు ఇస్తానని చెప్పారు. దాదాపు 1,100 కోట్లతో సరిపెట్టిన పరిస్థితి ఉంది. రాజధానికి డబ్బులు ఎక్కడ ఇవ్వబడదు అని చెప్పి ఆడిన నాటకంలో అమరావతి 3 ముక్కలైంది. ఏపీకి రాజధాని లేక ఏపీ ప్రజలను బానిసలు చేసే విధంగా చేస్తున్నారు. ఇవ్వాల్సిన హోదా ఇవ్వకుండా విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఆ విధంగానే వాళ్ళ డైరెక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రభుత్వం అదే విధానాలను అమలు చేస్తుంది. రాజధాని 3 ముక్కలు చేయడంతో పాటు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. ప్రత్యేక హోదాని గంగలో కలిపారు, కృష్ణానదిలో కలిపి ప్రత్యేక హోదాను మరిచారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీలో షర్మిలా గారు కూడా ఇదే అంశంపైన వాదించిన పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరన ద్రోహం చేస్తుంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలని నిలువున నయవంచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీరిద్దరితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ అవలంబిస్తున్న విధానాలకు ప్రజలు బానిసలుగా మారారు. ప్రజల్ని కట్టు బానిసలు చేసి రోడ్డును పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్పై నిర్లక్ష్యం వహిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆంధ్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించాలి. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక యువత ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే అంశంపైన తప్పనిసరిగా పునర్సమీక్షించుకోవాలి. రాజధాని అమరావతిని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 2024లో ఏ ప్రభుత్వం ఫామ్ అయినా తప్పనిసరిగా ఈ అన్ని ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, విశాఖపట్నంలో ఉన్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఆపాలి. దాని మీద చాలా దార్శనికతతో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఐటీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. పోయిన పరిశ్రమలను తిరిగి తెప్పించేందుకు కృషి చేయాలి. అదేవిధంగా కొత్త పారిశ్రామిక విధాన పాలసీస్ని తీసుకురావాలి. ఆ పాలసీలతో పరిశ్రమలను ఆకర్షించాలి. ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కదానికి కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్న రాజధాని నిర్మించుకోవాలి. గత ప్రభుత్వాన్ని 2014 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నమ్మి పెద్ద ఎత్తున పొలాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. అక్కడే రాజధాని నిర్మాణం జరగాలి. రాజధాని ఏది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రం ప్రశ్నిస్తున్నా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ప్రశ్నిస్తున్నా ఎటువంటి సమాధానం లేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేక కొన్ని పరిశ్రమలు రావట్లేదు. కేంద్రానికి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కు రావడానికి వెనకడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా అమరావతి చుట్టే తిరుగుతుంది. రాజధాని అమరావతి చుట్టే తిరుగుతుంది. రాజధాని అమరావతి అనేది కీ రోల్ పోషించింది ఫ్యూచర్లో. ఎందుకంటే రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే అమరావతి అనేది స్పెసిఫిక్గా చాలా క్రాటికారికల్గా రికార్డెడ్గా చూపించిన పరిస్థితి కేంద్రం. రాజ్యసభలోను పార్లమెంట్లోను ఏపీకి రాజధాని అమరావతి నోటిఫై అయి ఉంది మా దగ్గర అని చెప్పి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులతో ఇప్పటి వరకు నాటకం ఆడారు. దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 3 రాజధానులు ఒక ఇటుకు కూడా పేర్చలేని పరిస్థితి అయితే ఉంది. విశాఖపట్నంలో మాత్రం ఆ ఋషికొండ పైన ఆయన విలాసవంతమైన టూరిజం బిల్డింగ్ మాత్రం ఆయన శుభ్రంగా ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రీమోడలింగ్ చేసుకొని అక్కడికి వెళ్తానని చెప్పి అంటారు. కానీ
ఎలక్షన్ 40 రోజుల ముందు కూడా అదే మాట మాట్లాడతాడు. రేపొద్దున జనాలు ఓట్లు వేసే సమయంలో కూడా విశాఖపట్నంలో నేను నివాసం ఉంటాను, 3 రాజధానులకి కట్టుబడి ఉంటానంటాడు. ఈ విధంగా రాజధానిని సుప్త చేతనావస్థలో అక్కడ పడివేసి, అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్న రాష్ట్రానికి రావాల్సిన రాయితీలపైన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఏమీ అడగలేని పరిస్థితి. ఆయన అక్రమాస్తుల కేసుల్లో, మన బాబాయ్ మర్డర్ కేసుల్లో, కోడికత్తి శ్రీని కేసుల్లో ఆయనకి ఎగ్జంప్షన్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ఏమి చేయలేదనేది సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి.